ఈరోజు టీఆర్ఎస్ఎల్ యూకే ఆధ్వర్యంలో మనం జయశంకర్ గారి జయంతిని జరుపుకుంటున్నాము. సో జయశంకర్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. బట్ జయశంకర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి మేము ఇక్కడ తెలంగాణ వాదులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడు కూడా మన సహనం కోల్పోకుండా ఇంకా పట్టుదలతోటి ముందుకు వెళ్ళి తెలంగాణను సాధించుకునే దిశగా మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి సాధించుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనము నిన్న పార్లమెంట్లో జరిగిన ఇన్సిడెంట్ అందరూ చూశారు. అక్కడ చిదంబరం గారు క్లియర్గా చెప్పినారు ఏంటంటే బంతిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పార్టీల కోర్టులోకి వేసేసి ఇది మీరే తీర్చుకోండి అని చెప్పి మాకు పంపించారు. సో అటువంటి స్టేట్మెంట్స్ మనకు బాధ కలిగిస్తుంటాయి. బట్ మీరు సహనం కోల్పోయి ఆత్మహత్యలు దాన్ని కూడా పాల్పడొద్దు. బట్ అది ఏంటంటే ఆత్మహత్యకు పాల్పడితే మీ ఇంట్లో వాళ్ళకే కాకుండా ఉద్యమం చేసే నాయకులకు కూడా చాలా డిసప్పాయింటెడ్గా కొంచెము ధైర్యం కోల్పోయే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళకి మనం బతికి ఉండి ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించి ఇంకా తెలంగాణ సాధించుకోవడానికి ముందుకు వెళ్ళాలి. అది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనము ఆల్రెడీ ఇప్పుడు అన్ని పార్టీలు మంచిగా ఇప్పుడు కలిసికట్టుగా ఒక తాటిపైకి వచ్చే నడుస్తున్నాయి. సో సీమాంధ్ర కుట్రల వల్ల ఏదో వాళ్ళు విడిపోయిందని కొంచెము దుష్ప్రచారం చేసి వాళ్ళని బలహీనం చెప్పేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలుగా కూడా ఇప్పుడు నాయకులకు కూడా ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండి మనం సాధించుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.